Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. 24 అవర్స్ రికార్డ్ మిస్ అయిన జననాయకన్ ఫిలిం, 80 కోట్లతో రచ్చ చేసిన కుబేరా ఫిలిం, 100 కోట్ల సితారే జమీన్ పర్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ఈ నగరానికి ఏమైంది మూవీ రిలీజ్ అయ్యి జూన్ 29th కి 7 years కంప్లీట్ అయింది. సో 7th anniversary సందర్భంగా ఈ నగరానికి ఏమైంది 2ని జూన్ 29th అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. స్క్రిప్ట్ కూడా ఇప్పటికే లాక్ అవగా మనకు తెలిసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని మూవీతో చూడబోతున్నాం. తమ్ముడు మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. జై బగల్ముఖి అనే ఈ సాంగ్ జూన్ 24న 5 PM కి రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ కి ఇంకా 11 days మాత్రమే ఉండగా ఈ గ్యాప్ లో మరో 2 songs ట్రైలర్ అండ్ రిలీజ్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ప్రెస్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఓవరాల్ గా మూవీని ప్రమోట్ చేయడం చిన్న విషయం కాదు. చూడాలి మరి దిల్ రాజు ఎలా ప్లాన్ చేసుకున్నారు. ప్రదీప్ రంగనాథన్ కి సినిమాపై హైప్ తీసుకురావడం ఎలానో ఖచ్చితంగా తెలుసు. అండ్ సినిమాని మార్కెటింగ్ చేసుకోవడం తెలిసిన హీరో. అలా ఇప్పటికే 2 back to back 100 కోట్ల సినిమాలతో దుమ్ము లేపగా ఇప్పుడు డ్యూడ్ అనే మూవీతో రాబోతున్నాడు. మమిత ఈ మూవీలో హీరోయిన్ కాగా తన బర్త్డేకి విష్ చేస్తూ లుక్ కూడా బయటకు వచ్చింది. అండ్ దివాళీకి రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. కాలీవుడ్ లో ఒక్క హిట్ కొట్టడానికే స్టార్స్ అంతా ఇబ్బంది పడుతుంటే ఈ ఇయర్ లోనే 2 back to back బ్లాక్ బస్టర్స్ తో దుమ్ము లేపబోతున్నాడు ఈ హీరో. జననాయకన్ క్లిమ్స్ విజయ్ బర్త్డేకి రిలీజ్ అవగా 24 hours కంప్లీట్ అయ్యేలోపు ఆల్ టైమ్ రికార్డులు పెట్టడంలో మిస్ అయింది ఈ ఫిలిం. కేవలం టాప్ 5 ప్లేస్ కే పరిమితమైంది. ఫస్ట్ 24 hours లో 7,70,000 లైక్స్ సొంతం చేసుకుంటూ లైక్స్ పరంగా ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ కి వెళ్ళగా వేరీస్ పుష్పరాజ్ ఫిలిమ్స్ 1.29 million లైక్స్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక వ్యూస్ పరంగా 22.5 million వ్యూస్ తో టాప్ 4 ప్లేస్ లోకి వెళ్ళింది ఈ గ్లిమ్స్. టాక్సిక్ గ్లిమ్స్ 36 million వ్యూస్ తో నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అవుతుండగా ఓవరాల్ గా డీసెంట్ పర్ఫార్మెన్స్ తెచ్చుకుంది ఈ గ్లిమ్స్. ఖచ్చితంగా తెలుగులో అయితే బాక్సాఫీస్ పరంగా రాని పెద్దగా రాతనే చెప్పాలి. సితారే జమీన్ పర్ బాక్సాఫీస్ దగ్గర 3 days రన్ ని కంప్లీట్ చేసుకోగా డే 1 చాలా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ వీకెండ్ కే 100 కోట్ల మార్క్ అందుకుంటూ దుమ్ములేపింది. డే 1 10.7 కోట్ల నెట్ తో స్టార్ట్ అవగా డే 2 20.2 కోట్ల నెట్ తో గ్రోత్ చూపెట్టింది. ఇక డే 3 నెట్ 25 కోట్ల మార్క్ ని దాటేస్తూ బాలీవుడ్ కలెక్షన్స్ లో కూడా 100 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఇది బాలీవుడ్ కి చాలా మంచి న్యూస్. బట్ ఆమిర్ లాంటి స్టార్ మూవీకి కూడా టాక్ రాకపోతే థియేటర్స్ దగ్గర ఆడియన్స్ ఉండట్లేదు. మరి ఈ రోజు నుంచి మూవీ ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక కుబేరా విషయానికి వస్తే ట్రాకెడ్ గ్రాస్ పరంగా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. డే 3 ఇండియాలో ట్రాకెడ్ గ్రాస్ 16.6 కోట్లకి చేరుకోగా ఆక్యుపెన్సీ ఆన్లైన్ లో 61% ఉండడం చిన్న విషయం కాదు. దాంతోనే బాలీవుడ్ గా 80 కోట్ల మార్క్ ని వీకెండ్ కి అందుకుంది ఈ ఫిలిం. అండ్ మండే బుకింగ్స్ కూడా మంచిగా ఉండగా ఫుల్ రన్ లో ఈజీగా 150 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. డేటా రాగానే వీకెండ్ కలెక్షన్స్ ని అప్డేట్ చేస్తా. కూలీ సినిమాకి థియేటర్కల్ గా 200 కోట్ల వరకు బిజినెస్ చేరబోతుంది. ఇక ఒక తమిళనాడు వరకే చూసుకుంటే ఈ లెక్క 100 కోట్ల రేంజ్ లో ఉండనుండగా లియో తర్వాత ఈ మార్క్ అందుకున్న సినిమాగా దుమ్ము లేపింది. బట్ తమిళనాడులో ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు 2.375 కోట్ల బిజినెస్ తో 300 కోట్ల షేర్ వరకు రికవర్ చేసి దుమ్ము లేపగా ఆ మూవీ 75 కోట్ల వరకు అప్పట్లోనే లాసెస్ అయితే మిగిల్చింది. అండ్ ఇప్పటికే ఆ బిజినెస్ ని కానీ ఆ నెంబర్ ని కానీ ఎవరూ టచ్ చేయలేదు. మరి కూలీకి ఎంత బిజినెస్ చేరుతుందో చూడాలి. ఈసారి తెలుగు వర్షన్ కాంట్రిబ్యూషన్ గట్టిగానే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. హరియర్ వేర్మల్లు ట్రైలర్ ఇంకో 2 days లో రెడీ కాబోతుంది. అన్ని ఓకే అనుకుంటే ట్రైలర్ పై అప్డేట్ ఈ వీక్ లోనే ఇవ్వబోతున్నారు. సో వీలైతే ఈ మంత్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ లో ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది మూవీ టీం. ఇక పీకే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ కేరళ రైట్స్ దుల్కర్ శర్మని మూవీ కేరళ రైట్స్ అయితే తీసుకున్నారు. సో కేరళలో రిలీజ్ కి డోకా లేదు. అయితే కమిషన్ బేసిస్ పైన గుర్తుపెట్టుకోవడం. అయితే ఇది కమిషన్ బేసిస్ పైన జరనుంది. మరి ఓవరాల్ గా ఎంత బిజినెస్ కి వెళ్తుందో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కుబేరా అండ్ సితారే జమీన్ పర్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.